ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఒకే తేదీన వస్తుంది, కానీ ఈస్టర్ మాత్రం ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది? క్రిస్మస్ లాగా ఒకే రోజు ఉంటే సులువుగా ఉంటుంది కదా. దీనికి ఈరోజు సమాధానం కనుక్కుందాం. ఈ సమాధానంలో మతం కంటే ఎక్కువగా సైన్స్ దాగి ఉంది. దీన్ని మీకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. మరి సమాధానం వినే ముందే వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది. కాబట్టి లైక్ చేసి సమాధానాన్ని వినండి. ఈస్టర్ ప్రతి ఏటా మారేలాగా క్యాలెండర్ డిజైన్ చేసింది క్యాథలిక్ చర్చి తేదీని నిర్ణయిస్తున్నప్పుడు ఒకే తేదీని ఫిక్స్ చేయొచ్చు కదా, ఎందుకని మారేలాగా చేసింది అనే విషయాన్ని పరిశీలిద్దాం. దానికంటే ముందుగా అసలు ఈ పండుగ ఎప్పుడు వస్తుందంటే వసంతకాలంలోని విషువత్ రోజు తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత ఆదివారమే ఈస్టర్. ఇప్పుడు ఇంకొక పెద్ద డౌట్ వస్తుంది, అసలు విషువత్ అంటే ఏమిటి? ఇది అర్థం కావాలంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడం గురించి అర్థం కావాలి. సంవత్సరంలో 2 రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అంటే పగలు 12 గంటలు ఉంటే రాత్రి కూడా 12 గంటలు అనమాట. మనం వేసవి కాలంలో చూస్తే పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. అలాగే చలికాలంలో చూస్తే రాత్రి ఎక్కువగాను పగలు తక్కువగాను ఉంటుంది. ఇలా కాకుండా వేసవి వచ్చే ముందు పగలు రాత్రి సమానంగా ఉన్న రోజు, అలాగే చలికాలం వచ్చే ముందు పగలు రాత్రి సమానంగా ఉండే 2 రోజులు ఉంటాయి. వీటినే విషువత్తులు అంటారు. సాధారణంగా ఇవి మార్చి 20, సెప్టెంబర్ 23న వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ తేదీల తర్వాత వచ్చే పౌర్ణమి, దాని తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్ పండుగ. ఆగండి, ఈస్టర్ అంటే యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచిన రోజు. దానికి పగలు రాత్రులకి విషువత్తు రోజులతో సంబంధం ఏంటి? ఈ డౌట్ వచ్చే ఉంటుంది కదా ఇది వినేటప్పుడు మీకు. దీనికి కారణం ఏంటంటే యూదుల క్యాలెండర్. మీ అందరికీ తెలుసు, యూదులు చంద్రుడి క్యాలెండర్ను అనుసరిస్తూ ఉంటారు. అంటే చంద్రుడిని ఆధారం చేసుకొని వాళ్ళ యొక్క నెలలు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో వాళ్ళ పండుగలన్నీ ఎక్కువ శాతం అమావాస్య మీద పున్నమిల మీద ఆధారపడి ఉంటాయి. యూదులకు పాస్కా పండుగ వచ్చేది దాదాపుగా ఈ విషువత్ రోజులకు దగ్గరగా ఉంటుంది. పాస్కా పండుగ రోజే క్రీస్తు వధించబడ్డారు కాబట్టి దానికి అనుగుణంగా మనం యూదులతో కలిసి ఈ నూతన పాస్కా జరుపుకోవాలి అని చర్చ నిర్ణయించింది. అందువల్ల వారి పాస్కా మీద మన ఈస్టర్ ఆధారపడి ఉంది. అయితే వారి పాస్కా ఏమో చంద్రుడి మీద, అమావాస్య మీద, పౌర్ణమి మీద ఆధారపడి ఉంది. ఒకవేళ మేఘాల కారణంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కనిపించాల్సిన చంద్రుడు కనిపించకుండా పోతే ఈ రోజులు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కూడా. కాబట్టి వారితో కలిసి పాస్కా ఆనందంలో పాల్గొనడానికి క్యాథలిక్ చర్చి ఈ విషువత్ రోజు పూర్తయ్యాక పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి తర్వాత ఆదివారం రోజున ఈ పండుగను ఏర్పాటు చేసింది. దీనివల్ల మనం పాస్కాకు అతి సమీపంలో ఈ పండుగను చేసుకుంటాము. అంతేకాకుండా ఈ పండుగ ఆదివారం వచ్చేలాగే చర్చ్ చూస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచింది ఆదివారం రోజున. ఇదొక్కటే కారణం కాదండోయ్. ప్రారంభంలో క్రైస్తవులు వేరువేరు తేదీల్లో ఈస్టర్ జరుపుకునేవారు. ఈ గందరగోళాన్ని కూడా ముగించడానికి 325వ సంవత్సరంలో జరిగిన నైసియా కౌన్సిల్లో క్యాథలిక్ చర్చి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఈ ఈస్టర్ తేదీ మారుతోంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.